ముక్కోటి ఏకాదశి సందర్భంగా జియాగూడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఉత్తర దర్శనం కోసం అక్కడ భక్తులందరూ వేచి చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని తెలియజేయడానికి మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నుమాన్, చెప్పండి. సో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులందరూ కూడా ఈ రోజు టెంపుల్స్ అన్ని కూడా క్యూ కడుతూ ఉంటారు. సో మొత్తం కూడా భక్తుల కోలాహలంతో ఆలయాలన్నీ కూడా వెలిగిపోతున్నాయి. సో ఈ సందర్భంగా జియాగూడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నీలిమ, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. సో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇటు నగరంలో ఉన్నటువంటి చారిత్రాత్మక ఆలయాలతో పాటు ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రముఖ ఆలయాలు ఎక్కడ చూసుకున్నా కూడా భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి జియాగూడలోని రంగనాథ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సో తెల్లవారుజాము నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి టీటీడీ టెంపుల్స్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు రంగనాథ స్వామి టెంపుల్ కానివ్వండి, ఇక్కడంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం, సందడి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ నేను రంగనాథ స్వామి ఆలయంలో ఉన్నాను. భక్తులు అయితే తెల్లవారుజాము నుంచి క్యూ కట్టారు. ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సో కనువిందు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ఏబిఎన్ స్క్వేర్లో కూడా భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఇటు చూసినా కూడా భక్తులైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి రంగనాథ స్వామి, జియాగూడ రంగనాథ స్వామి ఆలయం అంటే ఇటు హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రఖ్యాతి అని చెప్పవచ్చు. సో తిరుమలకు వెళ్ళలేని భక్తులు ఎవరైతే ఉన్నారో ఇటు భాగ్యనగర వాసులు అందరూ కూడా ఇటువైపు తరలి రావడం అనేది ప్రతి ఏడాది జరుగుతుంది. ఈ ఒక్కరోజే దాదాపు 8 నుంచి 9 లక్షల మంది భక్తులు తరలి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? వైకుంఠ ఏకాదశి నాడు విశేషించి జియాగూడ శ్రీ రంగనాథ స్వామి వారికి ఉదయాన్నే 2 గంటలకి సుప్రభాత సేవతో ఈ యొక్క ఉత్సవాన్ని ప్రారంభించి తరువాత స్వామివారికి నవకలశ స్థాపనము 9 కలశాలతో పాలు, పెరుగు, పండ్ల రసాలు, తేనె ఇటువంటి ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి తరువాత తోమాల సేవ అనేటటువంటి ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించి తదనంతరం ప్రస్తుతము ధనుర్మాసం మనకి నడుస్తూ ఉంది. ఆ ధనుర్మాసంలో భాగంగా తిరుప్పావై సేవాకాలము ఈరోజు పాసుల విన్నపాన్ని ముగించి స్వామివారికి మహానివేదనము తీర్థ గోష్ఠి ముగించుకున్న తర్వాత 5 గంటలకి 5:30 గంటలకి మనము మన దేవాలయ ప్రాంగణంలో స్వామివారి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఈరోజు మొత్తం కూడా దాదాపు ఎంతమంది భక్తులు తరలి వచ్చేటటువంటి అవకాశం? మనకి ఈ వైకుంఠ ఏకాదశి నాడు దాదాపు 5 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ రోజు మొదలుకొని 5 రోజుల పాటు అంటే 3వ తారీఖు వరకు కూడా 5 రోజులు భక్తులందరికీ సౌకర్యార్థము 5 రోజులు మనము ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని మనము నిర్వహిస్తూ ఉన్నాము. వారి సౌకర్యార్థము దాదాపు ఒక 4 నుండి 5 లక్షల భక్తజనము వచ్చే అవకాశం ఉంది మనకు తెలుస్తుంది. చెప్పండి, అంటే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, పూజా కార్యక్రమం ఏమేమి నిర్వహిస్తున్నారు? తెల్లవారుజామున 2 గంటలకు అభిషేకంతో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు స్టార్ట్ అయినాయి. 5 గంటల ముక్కోటి ద్వార దర్శనం జరిగింది. ఇక్కడి నుంచి కంటిన్యూ రాత్రి 2 గంటల వరకు దర్శనం ఏర్పాటు చేస్తాం. ఈ వైకుంఠ ఏకాదశి ఈ ద్వార దర్శనం అనేది 5 రోజులు యథావిధిగా ఉంటుంది. మొత్తం ఎంతమంది భక్తులు తరలి వచ్చేటటువంటి అవకాశం ఉంది? మొత్తం క్యూ లైన్ లో చూసుకుంటే విపరీతమైన రద్దీ ఉంది. 1 జనవరి వరకు దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు రావచ్చని అంచనా వేస్తున్నాం. ప్రజలకు ఎలాంటి అవసరం కలగకుండా పోలీస్ బందోబస్తు ఉంది, శానిటరీ ఏర్పాటు జరిగింది, వాటర్ బాక్స్ ఉంది, లేడీస్ టాయిలెట్స్ ఉన్నాయి. ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు, బందోబస్తు పోలీసు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఒకసారి క్యూ లైన్లలో కూడా మొత్తం క్యూ లైన్లు అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర బ్యారికేడ్ల క్యూ లైన్లు అంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 500 మంది పోలీసులతో పటిష్టమైనటువంటి బందోబస్తును ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి మొదలుకొని జనవరి 1వ తేదీ వరకు ఏదైతే ఇక్కడ అన్ని కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారు కనువిందు చేస్తారంటూ కూడా ఇప్పటికే ఏదైతే ఆలయ నిర్వాహకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. క్యూ లైన్లో ఎటు చూసుకున్నా కూడా ఇసుకేస్తే రాలనంత భక్తజన సందోహంతో అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ఇటు సిటీలో ప్రఖ్యాతిగాంచినటువంటి జియాగూడ రంగనాథ స్వామి ఆలయానికి మాత్రం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి భక్తజన సందోహంతో అంతా కూడా కోలాహలమైనటువంటి వాతావరణం జియాగూడ రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికైతే మనం చూసాము, ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆలయాలు అంతా కూడా కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు.